తిరుమల లడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేత జగన్ మీద హైదరాబాద్లో కేసు పెట్టారు. హైకోర్టు న్యాయవాది కె కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువులకు వినియోగించిన ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో దీని మీద కలెక్ట్ చెందిన కరుణ్ సాగర్ మాజీ సీఎం జగన్ మీద సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అట్లా గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి సభ్యుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డు దైవత్వానికి ప్రతీక అనేది ఒక విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టేనన్నారు. అలాగే పవిత్రతతో పాటు నాణ్యతతో శ్రీవారి లడ్డు ప్రసిద్ధి పొందిందని, లడ్డూను తాను అత్యంత గౌరవిస్తానని, ఈ చర్య గత ప్రభుత్వ కుట్రలో భాగమేనని కరుణ్ సాగర్ ఆరోపించారు. ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ మెడకు చుట్టుకుంటున్నది. ఓవరాల్ గత ప్రభుత్వాలను తిరుమల ప్రసాదం లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా చేసిన టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చారు. దీంతో ఈ అంశం మీద జగన్ మీద తీవ్ర విమర్శలే కాదు, ఇప్పుడు టోటల్గా ఈ వ్యవహారానికి సంబంధించి జగన్ మీద కేసు కూడా నమోదు చేస్తారా చూడాల్సి ఉంది.